ఇవాళ సీక్రెట్ కేరళ స్టైల్ ఉప్మాతో మీ ముందుకొచ్చేసేసాను. నార్మల్‌గా ఎప్పుడు చేసుకునే ఉప్మానే కదండీ! ఒకసారి ఈ ఉప్మాని ట్రై చేయండి. నిజంగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా దీనిలో వేసే ఇంగ్రీడియెంట్స్ వల్ల ఇది ఎక్కువ టేస్ట్‌గా ఉంటుంది. అవేంటంటే వన్ బై వన్ చెప్పుకుంటూ మనం రెసిపీని చూద్దాము. నేనైతే టేస్ట్ చేశానండి. చాలా బావుంది. దానికోసం ఒక కప్పు రవ్వను తీసుకున్నాను. ఆ రవ్వని ఫస్ట్ ఎంప్టీ బాండి తీసుకొని దానిలోకి పోసేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రవ్వ మాడకుండా కనీసం ఒక 10 నిమిషాలు వేయించుకుంటేనే మనకి ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. మంటని ఎట్టి పరిస్థితుల్లో కూడా హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఈ రవ్వ వేగిందని ఎలా తెలుస్తుందంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే స్మెల్ అనేది భలే బావుంటుందండి రవ్వ వేగితే. చాలా కమ్మగా వాసన వస్తూ ఉంటుంది. చూడండి ఆ కలర్‌లోకి చేంజ్ అవుతే చాలు. ఇంకా ఉప్మా కోసం 2 ఉల్లిపాయలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆయిల్ అయితే ఉప్మాకి ఎక్కువే పడుతుందండి. మీరు తక్కువ ఆయిల్ వేసి ఉప్మా తయారు చేయాలంటే అది టేస్టీగా మాత్రం ఉండదు. నేను ఒక గెరిటెడు వేసి ఇంకొక హాఫ్ గెరిటె వేసా ఆయిల్. దానిలో జీడిపప్పు అలాగే పల్లీలు వేశాను. అసలు జీడిపప్పు లేకుండా ఉప్మా ఏం బాగుంటుంది చెప్పండి. పల్లీలు జీడిపప్పు ఎక్కువగా వేపకండి. లైట్గా కొంచెం ఒక 2 మినిట్స్ వేగినాక పోపు గింజలు అన్నీ వేశాను. మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా లైట్గా వేగినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నవి, అలాగే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా ఈ పోపు అనేది వేగితే మనకి ఉప్మా టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే అల్లం తీసుకున్నాను కదా, అది తురుము పట్టేసి వేసుకున్నాను. అల్లం ఉప్మాలో పోపులో వేస్తే వచ్చే టేస్ట్ ఏమి వేసినా రాదండి. అల్లం వేసుకోకుండా ఉప్మా మాత్రం అస్సలు బాగుండదు. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు. చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇంకా నెంబర్ 1 సీక్రెట్ వచ్చేస్తుంది. అదేంటంటే ఆలుగడ్డ. ఆలుగడ్డని తొక్క తీసేసుకొని చక్కగా వాష్ చేసుకున్నాను. తురుము పట్టేసి వేసేసుకున్నా. ఆలుగడ్డ వేయటం వల్ల ఈ ఉప్మా టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంటే నమ్మండి. మీరు ఉప్మా రెడీ అయినాక అడగండి, నేను దీంట్లో ఏం వేశాను నచ్చింది అంటారు కదా ఇంట్లో వాళ్ళు, అప్పుడు అడగండి. వాళ్ళైతే చెప్పలేరు మీరు ఆలుగడ్డ వేసినట్టు. ఇంకా టమాటాలు ఒక్క టమాటా పెద్దది తీసుకొని కట్ చేసేసుకొని వేసుకున్నాను. కొంచెం క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటా సాఫ్టెన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా సాఫ్టెన్ అయితే బాగుంటుంది. క్యారెట్ తీసేసుకొని ఒక పెద్దది తురుము పట్టేసి వేశాను. మనకి ఉప్మా అనేది టేస్టీగానే కాదు కలర్ఫుల్గా హెల్తీగా కూడా ఉండాలి కాబట్టి క్యారెట్ వేశాను. క్యారెట్ కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. లైట్గా మగ్గితే సరిపోతుంది. 3 to 4 మినిట్స్ పడుతుందండి మనకి క్యారెట్ మగ్గేటప్పటికి. ఎక్కువ మగ్గించారంటే కలర్ పోతుంది. ఇంకా లాస్ట్లో ఇంకొక సీక్రెట్ వచ్చేసింది. అదేంటంటే ఎండు కొబ్బరి తురుము వేశాను. చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి తురుము వేయటం వల్ల. అందుకే ఇది కేరళ స్టైల్ ఉప్మా అని చెప్పని అన్నాను. నేను ఒకసారి టేస్ట్ చేశానండి. అందుకనే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ ఎండు కొబ్బరి తురుము వేసినాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వను కూడా వేసేసేయండి. అసలు ఉప్మా మనకి ఉండలు కడుతుందనే భయం కదా, ఇలా రవ్వని పోపులో వేస్తే ఎలా ఉండలు కట్టిద్దో చూద్దామండి. అస్సలు కట్టదు. ఇంకా వాటర్ విషయానికి వచ్చేటప్పటికి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ డెఫినెట్గా పడుతుంది. ఈ రవ్వకు కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. అంటే ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లా, సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అనేది మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయండి. ఈ ఉప్మా మాత్రం చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు. ఉండకట్టదు, టెన్షనే ఉండదు, చక్కగా టేస్ట్ బాగుంటుంది. అలా రవ్వ పోపులో వేయటం వల్ల, వేయించడం వల్ల, కొబ్బరి వల్ల ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుందంటే నమ్మండి. అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ పెడితే మనకు ఉప్మా ఎంతసేపు ఉడుకుతుందండి. అదిగోండి రెడీ అయిపోయింది. చక్కగా మిక్స్ చేసేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మనకి బాండీ నుంచి ఉప్మా అనేది సపరేట్ అయ్యేటట్టుగా ఒక 5 to 6 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
అలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే ఈ ఉప్మా టేస్ట్ బాగుంటుంది. అలాగే రవ్వ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇంకా లాస్ట్‌కి ఇంకా థర్డ్ సీక్రెట్ అండి. ఘీ వేసేస్తాను. నేను డెఫినెట్‌గా ఉప్మాకి లాస్ట్‌లో ఏ ఉప్మా చేసినా ఘీ వేస్తాను. ఇదైతే ఎక్స్ట్రార్డినరీ టేస్ట్‌ని తెస్తుంది. అలాగే ఉప్మా అనేది షైన్ అప్ అవుతుంది. చూడటానికి చాలా చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా ఉంటుందండి. నెయ్యి వేయటం వల్ల. అంతేనండి. పర్ఫెక్ట్ సీక్రెట్ కేరళ స్టైల్ ఉప్మా రెడీ. రెసిపీ నచ్చిందా? నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి.